హనుమంతుడు తన అమ్మని హత్తుకుని ఎందుకు ఏడ్చేశాడో మీకు తెలుసా? రావణుడిని హతమార్చి సీతని తీసుకుని లంక నుండి అయోధ్యకి వస్తుండగా మార్గ మధ్యంలో హనుమంతుడికి ఆకాశము నుండి తన జన్మభూమి అయిన కిష్కింధ కనబడుతుంది. హనుమంతుడు ఇంటికి వెళ్లి ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు తన అమ్మని చూసి ఉంటాడు అంతే. హనుమాన్ మదిలో ఇంటికి వెళ్లి వద్దాం అని అనుకుంటూ ఉంటాడు. కానీ వద్దులే, సీతమ్మ ఏమైనా అనుకుంటుందేమో అని కళ్ళ నుండి నీరు వస్తున్నా తుడుచుకుంటూ ఉంటాడు. కానీ సీతమ్మ ఇదంతా గమనించి రాముడితో మొత్తం చెబుతుంది. వెంటనే రాముడు పుష్పక విమానాన్ని ఇక్కడే దింపండి అని ఆజ్ఞాపిస్తాడు. హనుమాన్ ఆశ్చర్యపోతూ కిందికి దిగగానే అంజనాదేవికి నా కొడుకు నన్ను కలవడానికి వచ్చాడు అని అర్థమైపోయి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. హనుమాన్ అంజనాదేవి ముందుకు రాగానే, హనుమా ఎంత పెద్దవాడివి అయిపోయావురా నువ్వు, రోజు సరిగ్గా తింటున్నావా లేదా, ఇలా బక్కచిక్కిపోయావు అని అంటుంది. హనుమంతుడు నేను బక్కచిక్కిపోయానా అమ్మా అని నవ్వుతూ హత్తుకుంటాడు. అమ్మ ఎప్పటికీ అమ్మనే కదా, ఎంత పెద్దవాడు అయినా సరే అమ్మ కంటికి మనం చిన్న పిల్లోడిలాగే కనబడతాం. హనుమాన్ చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తూ అమ్మని హత్తుకుంటాడు. ఎంత పెద్దవారు అయినా సరే అమ్మ ప్రేమని ఎప్పటికీ మర్చిపోకూడదు. మీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి. జై బజరంగబలి.